హాయ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నా పేరు సాయి కుమార్, మీరు చూస్తున్నారు సాయిస్ ఇన్ఫర్మేషన్ ఛానల్. ఇవాళ ఈ వీడియోలో క్లస్టర్ గురించి క్లియర్గా డిస్కస్ చేద్దాం. అండ్ వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న లైక్ ఇవ్వండి. అండ్ ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నారో వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఇంకా టైం వేస్ట్ చేయకుండా టాపిక్లోకి వెళ్దాం. చాలామంది క్లస్టర్ అంటే కొంచెం నర్వస్గా ఫీల్ అవుతూ ఉంటారు. అండ్ క్లస్టర్లో ఏం సబ్జెక్ట్ సెలెక్ట్ చేసుకోవాలో ప్యానిక్ అవుతూ ఉంటారు. బట్ ఈ వీడియోని కంప్లీట్గా చూసాక క్లస్టర్ మీద ఒక క్లారిటీ వస్తుంది. అండ్ క్లస్టర్లో ఏం సబ్జెక్ట్ సెలెక్ట్ చేసుకోవాలో మీకు ఒక అవగాహన వస్తుంది. గవర్నమెంట్ కాలేజెస్కి అండ్ ప్రైవేట్ కాలేజెస్కి ఒక చిన్న డిఫరెన్స్ ఉంది. అదేంటి అంటే గవర్నమెంట్ కాలేజెస్లో చదివే స్టూడెంట్స్కి వాళ్ళకి ఇష్టమైన సబ్జెక్ట్ని క్లస్టర్గా తీసుకునే అవకాశం ఉంటుంది. బట్ ప్రైవేట్ కాలేజెస్లో చదివే స్టూడెంట్స్కి వాళ్ళకి ఇష్టమైన సబ్జెక్ట్ని క్లస్టర్గా తీసుకునే అవకాశం అయితే ఉండదు. ప్రైవేట్ కాలేజెస్లో టీచర్సే క్లస్టర్ని సెలెక్ట్ చేస్తారు. మ్యాక్సిమం ప్రైవేట్ కాలేజెస్లో మ్యాథ్స్ ఉంటుంది క్లస్టర్గా. ప్రైవేట్ కాలేజెస్లో వాళ్ళ టీచర్సే క్లస్టర్ సబ్జెక్ట్ని సెలెక్ట్ చేస్తారు. ఈ ప్రాసెస్ అంతా ఎలా ఉంటుందంటే వాళ్ళ కాలేజ్ స్టాఫ్ని బేస్ చేసుకొని సెలెక్ట్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక కాలేజ్ స్టాఫ్లో ఎక్కువ మంది టీచర్స్ ఏ డిపార్ట్మెంట్లో ఉంటారో ఆ డిపార్ట్మెంట్ సబ్జెక్ట్ని క్లస్టర్గా సెలెక్ట్ చేస్తారు. లైక్ కంప్యూటర్స్ చెప్పే టీచర్స్ ఎక్కువ ఉంటే ఆ సబ్జెక్ట్ని అంటే కంప్యూటర్ సబ్జెక్ట్ని క్లస్టర్గా సెలెక్ట్ చేస్తారు. ఇవి మనకి గవర్నమెంట్ కాలేజెస్ అండ్ ప్రైవేట్ కాలేజెస్కి మధ్యలో ఉన్న డిఫరెన్సెస్. డిగ్రీలో మనకి చాలా గ్రూప్స్ అయితే ఉన్నాయి. నేను క్లస్టర్లో ఎన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి అండ్ ఓవరాల్గా 6th సెమిస్టర్లో ఎన్ని పేపర్స్ ఉంటాయి అండ్ టోటల్గా మనకి ఎన్ని మార్క్స్ కండక్ట్ చేస్తారనేది నేను ఫస్ట్ క్లియర్గా చెప్తాను. క్లస్టర్లో మనకి 3 మెయిన్ గ్రూప్స్ ఉంటాయి. అండ్ ఇవి కాకుండా మనకి ఇంకా వేరే ఏం సబ్జెక్ట్స్ ఉండవు. అండ్ 6th సెమిస్టర్లో మనకి 6 పేపర్స్ మాత్రమే ఉంటాయి. అండ్ మార్క్స్ విషయానికి వస్తే ఇంటర్నల్ మార్క్స్ అండ్ ఎక్స్టర్నల్ మార్క్స్ని రెండింటిని యాడ్ చేస్తే మనకి టోటల్గా 600 మార్క్స్కి కండక్ట్ చేస్తారు. ప్రాక్టికల్ మార్క్స్ ఒక 100 ఉంటాయి. అన్ని గ్రూప్ వాళ్ళకి 100 మార్క్స్ ఉంటాయా లేదనేది నాకు ఒక చిన్న డౌట్. ఏ గ్రూప్ వాళ్ళకి ప్రాక్టికల్ మార్క్స్ ఎంత తెలుసు కాబట్టి వాళ్ళు ప్రాక్టికల్ మార్క్స్ని యాడ్ చేసుకొని టోటల్ తెలుసుకోండి. అండ్ బీఎస్సీ జనరల్ వాళ్ళకి అయితే ఫిజిక్స్ 50 మార్క్స్ అండ్ ప్రాక్టికల్ మార్క్స్ 50 మార్క్స్ అండ్ కెమిస్ట్రీ ప్రాక్టికల్ మార్క్స్ 50 మార్క్స్, టోటల్గా 100 మార్క్స్. ఈ 100 మార్క్స్ని ఇందాక మనకు వచ్చిన ఇంటర్నల్ ఎక్స్టర్నల్ మార్క్స్కి యాడ్ చేస్తే 600 + 100ని యాడ్ చేస్తే 700 మార్క్స్. ఈ క్లస్టర్ అంటే మనకి టోటల్గా 6th సెమిస్టర్లో 700 మార్క్స్కి అయితే కండక్ట్ చేస్తారు. ఈ ప్రాక్టికల్ ఎగ్జామ్స్ అనేవి మన కాలేజ్లోనే జరుగుతాయి. అంటే ఈ ప్రాక్టికల్ ఎగ్జామ్స్ గురించి మనం ఎలాంటి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఈజీగా 100కి 90 అబవ్ మార్క్స్ అయితే తెచ్చుకోవడానికి అవకాశం ఉంది. క్లస్టర్ వల్ల మనకి యూజెస్ ఏంటి అంటే ఫ్యూచర్లో ఎవరైతే ఎంఎస్సీ పిహెచ్డి చేయాలనుకుంటున్నారో వాళ్ళకైతే చాలా యూజ్ అవుతుంది. ఎందుకంటే ఫ్యూచర్లో మనం ఏదైనా ఒక సబ్జెక్ట్ని ఎంఎస్సీలో ఒక సబ్జెక్ట్ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఆ సబ్జెక్ట్లో మనకి చాలా పేపర్స్ అయితే ఉంటాయి. అండ్ అవన్నీ ఏ విధంగా ఉంటాయి ఏంటని ఒక చిన్న అవగాహన తీసుకురావడానికి డిగ్రీలో మనకి క్లస్టర్ అనేది నిర్వహించడం జరిగింది. డిగ్రీలో కెమిస్ట్రీని క్లస్టర్గా తీసుకొని ఎంఎస్సీ కంప్లీట్ చేయవచ్చు. అండ్ అలానే పిహెచ్డి కూడా కంప్లీట్ చేయవచ్చు. మీ అందరికీ ఒక డౌట్ రావచ్చు, అదేంటి అంటే డిగ్రీలో మనం కెమిస్ట్రీని క్లస్టర్గా తీసుకొని ఎంఎస్సీలో ఇంకా వేరే ఏదైనా సబ్జెక్ట్ని తీసుకోవడానికి అవకాశం ఉందా లేదా అని ఒక డౌట్ అయితే రావచ్చు. డిగ్రీలో మీకు ఇష్టమైన సబ్జెక్ట్ని క్లస్టర్గా తీసుకోండి. అండ్ ఎంఎస్సీలో అదే సబ్జెక్ట్ తోటి మీరు కంప్లీట్ చేయవచ్చు. అండ్ మీకు ఇంకా ఏదైనా ఇంట్రెస్ట్ ఉంటే ఆ సబ్జెక్ట్ని కూడా అంటే ఆ సబ్జెక్ట్ని మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. అసలు ఇవన్నీ కాదు, క్లస్టర్ అంటే ఏంటో ఇప్పుడు క్లియర్గా చెప్తాను, వినండి. బిఏ, బీకామ్, బీఎస్సీ, బీజెస్సీ ఇలా అన్ని గ్రూప్ వాళ్ళకి అర్థమయ్యేలా అయితే చెప్తాను. ఒక చిన్న ఎగ్జాంపుల్ అయితే చెప్తాను, క్లియర్గా అయితే వినండి. ఫర్ ఎగ్జాంపుల్, మనకి క్లస్టర్లో 3 సబ్జెక్ట్స్ ఉన్నాయి. అవేంటంటే సబ్జెక్ట్ ఏ, సబ్జెక్ట్ బి, సబ్జెక్ట్ సి. ఇవి మనకి ఓన్లీ ఎగ్జాంపుల్స్ మాత్రమే, ఇవి సబ్జెక్ట్స్ అయితే కాదు. సో వీటిలో నేను ఏ అనే సబ్జెక్ట్ని క్లస్టర్గా తీసుకున్నాను. అంటే ఇప్పుడు మనకి ఏ అనే సబ్జెక్ట్ నుంచి మనకి 4 పేపర్స్ అయితే రావడం జరుగుతుంది. అవేంటంటే A1 పేపర్, A2 పేపర్, A3 పేపర్, A4 పేపర్. మనకి ఏ సబ్జెక్ట్ నుంచి మొత్తం ఎన్ని పేపర్స్ ఉన్నాయి? 4 పేపర్స్ ఉన్నాయి. ఈ 4 పేపర్స్లో నుంచి మనకి ఒక పేపర్ అయితే ప్రాజెక్ట్ వర్క్ ఉంటుంది.
అండ్ రిమైనింగ్ 2 పేపర్స్లో నుంచి మనకి ఏమున్నాయంటే B1 పేపర్, B2 పేపర్. సో టోటల్గా చూసుకున్నట్టయితే మనకి 6 పేపర్స్ అనేవి రావడం జరిగింది. మీకు క్లస్టర్ అంటే ఏంటో ఒక క్లారిటీ వచ్చే ఉంటుంది. అండ్ ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో ఎంఎస్సి కెమిస్ట్రీ కంప్లీట్ డీటెయిల్స్ అనే ఇన్ఫర్మేషన్ మీకు క్లియర్గా చెప్తాను. మీరు నన్ను పర్సనల్గా ఏదైనా క్వశ్చన్స్ అడగాలంటే నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఇక్కడ ప్రొవైడ్ చేస్తాను, స్క్రోల్ అవుతుంది, అక్కడ నుంచి నన్ను ఫాలో అవ్వండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ డోంట్ ఫర్గెట్ టు హిట్ ద నోటిఫికేషన్ బెల్ ఐకాన్. అండ్ ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సైన్ ఆఫ్, బై బై నౌ.